గడిచిన 3 ఏళ్లలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా ఐటీని అభివృద్ధి చేస్తాము, ఐటీ హబ్గా తీర్చిదిద్దామని చెప్పి విశాఖ నగరాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఒక్క కంపెనీని తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు సరికదా. ఈరోజు వాళ్ళ తనయుడికి మంత్రి పదవి కట్టబెట్టి ఐటీ శాఖని ఆయనకు అప్పగించి కొత్తగా ఇవాళ మళ్ళీ విశాఖలో ఐటీ పేరుతో ఐటీ ముసుగులో ప్రభుత్వ భూములు కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాపులుప్పాడలో 250 ఎకరాలు భూమిని ఇవాళ కొత్తగా వచ్చేటువంటి ఐటీ సంస్థలకు కేటాయిస్తామని చెప్పి ఐటీ నెపం పేరుతో ఆ 250 ఎకరాల్లో 100 ఎకరాలు గ్రీనరీగా తీర్చిదిద్దుతాము, 150 ఎకరాలని 30 కంపెనీలకు ఇవాళ కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మంత్రి నారా లోకేష్ గారు. దాని నిమిత్తమై 20 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం విడుదల చేయడం కూడా జరిగింది. మరి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మన రుషికొండ ఐటీ సెస్లో ఆనాడు మా మహనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దామని చెప్పి అక్కడ రుషికొండలో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి భూములు కేటాయించి ఐటీ సంస్థలకి మనం ప్రోత్సహించాలి, ఉత్తరాంధ్ర చెందినటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా దోహదపడుతుందని చెప్పి ఏ ఉద్దేశంతో అయితే అక్కడ ఐటీ సెస్ని కేటాయించారో, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వరకు కూడా అక్కడ ఐటీ కంపెనీలు ఎన్ని ఫంక్షనింగ్లో ఉన్నాయి, ఎన్ని స్థాపించారు, స్థాపించకుండా ఉన్నటువంటి కంపెనీలు ఎన్ని, వాటిపైన ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, ఎంతమందికి ఇవాళ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించారు, మరి ఇవాళ వరకు కనీసం ఒక లెక్కనైనా సరే ఇవాళ ఈ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 30 కంపెనీలకి రుషికొండ ఐటీ సెస్లో కేటాయిస్తే 12 కంపెనీలు ఇవాళ స్థాపించారు. ఆ ఉన్న 12 కంపెనీల్లో 3 కంపెనీలే ఇవాళ ఫంక్షనింగ్ అవుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇవాళ కార్యరూపం దాల్చి వాళ్ళు ప్రాజెక్టులు తీసుకురాలేక వాటిని అద్దెలకు ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐటీ కంపెనీలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు ఈ ఐటీ కంపెనీలకి డీనోటిఫై చేసింది స్థలాల్ని. అంటే వీళ్ళకి పూర్తి హక్కులు కల్పించి ఆ భూముల్ని ఏవైతే కేటాయించారో వాటిని అమ్మేసుకునేటువంటి ఒక జియోని ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఐటీ కంపెనీలకి. ఐటీ అసోసియేషన్తో ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఒప్పందాలు, లోపాయి గారు ఒప్పందాలు కుదుర్చుకొని విశాఖ నగరానికి ఒక కొత్త ఐటీ కంపెనీ కూడా ఇవాళ రానివ్వకుండా హెచ్సిఎల్ లాంటి కంపెనీలు కూడా ఇవాళ విజయవాడ, చిత్తూరుకి తరలించిపోయేటువంటి పరిస్థితి మనం చూసాం. పేరుకి ఏమైతే సిఐ సదస్సులో 4 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పి ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఈ విశాఖ నగరానికి ఒక్క కొత్త ఐటీ కంపెనీని తీసుకురాకపోగా ఇక్కడ మన సమీపంలో ఉన్నటువంటి టీబీ హాస్పిటల్ దగ్గర విప్రో కేటాయించినటువంటి ఐటీ కేటాయించిన స్థలం కూడా ఇవాళ విప్రో తన యాక్టివిటీస్ని ఇవాళ స్టార్ట్ చేయట్లేదు. సాక్షాత్తు వాళ్ళ మిత్ర పార్టీ అయినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆ విప్రో కంపెనీని ఇవాళ సందర్శించి అక్కడ ఉద్యోగులు ఎంతమందిని మీరు నియమించారు,
అసలు ఏం చేస్తున్నారని చెప్పి ఒక ప్రశ్నించడానికి వెళ్తే కనీసం ఇవాళ వరకు ఆ ప్రజాప్రతినిధికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇవాళ మళ్ళీ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ ద్వారాగా ఎవరు వచ్చినా ఏ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామని వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించినటువంటి నారా లోకేష్ ఇవాళ మన షాపర్ స్టాప్ సిరిపురం దగ్గర ఉన్న షాపర్ స్టాప్ పైన ఒక ప్రైవేట్ కార్యాలయాన్ని ఒక దళారీ వ్యవస్థని కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయించి ఎవరైనా కొత్తగా ఇవాళ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాలంటే వాళ్ళు వెళ్ళి సంప్రదించాలి. వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత వీళ్ళ ద్వారాగా ఐటీఎస్ఎస్లో ఉన్నటువంటి ఏమైనా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు అవకాశం కల్పిస్తారు. అంటే వీళ్ళు ఐటీ ముసుగులో దళారీ వ్యవస్థల్ని రియల్ ఎస్టేట్ భూదందాల్ని నడిపేటువంటి కార్యక్రమం ఈ మంత్రి నారా లోకేష్ ఇవాళ చేస్తున్నారని చెప్పి తేటతెల్లం అవుతా ఉంది. మా డిమాండ్ ఒకటే, అసలు విశాఖలో ఉన్నటువంటి ఐటీసీఎస్లో మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు? మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని కంపెనీలు ఇవాళ తీసుకొచ్చారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మొన్న సాఫ్ట్ సోల్ అనేటువంటి కంపెనీ అక్కడ ఐటీసీఎస్ రుషికొండలో ఉంటే వాళ్ళు వేరే సాఫ్ట్వేర్ కంపెనీకి అద్దెకిస్తే దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోట్ల రూపాయలు కుచ్చులోపి పెట్టినటువంటి సంగతి మనందరికీ తెలుసు. నిరుద్యోగ యువత ఇవాళ ఉపాధి లేకుండా ఉద్యోగాలు లేకుండా ఇంజనీరింగ్ చెందినటువంటి విద్యార్థులు కానీ డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు కానీ పీజీ విద్యార్థులు కానీ ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తూ ఉంటే ఇవాళ ఉద్యోగాల పేరుతో కోట్ల కొలగొడుతున్నటువంటి కంపెనీలను ఇవాళ మీరు అసలు ఏ విధంగా మీరు పరిశీలిస్తున్నారు? వాళ్ళకి ఏ విధంగా మీరు అక్కడ ఐటీ సెజ్లు కేటాయిస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఐటీ సెజ్ల అసోసియేషన్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఈఎస్ఏ పిఎఫ్లు కూడా ఉద్యోగాలు కట్టకుండా ఉన్నాడు. సిబిఐ కేసు నడుస్తూ ఉంది. ఇవాళ అటువంటి పెద్ద మనుషులు ఇవాళ చేస్తున్నటువంటి వ్యవహారాల్లో ఇవాళ వాళ్ళ చెప్పు చేతుల్లో ఇవాళ ప్రభుత్వం ఇవాళ వ్యవహారం చేస్తుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఐటీ సెజ్లోని కంపెనీలు కేటాయించలేనటువంటి ఇద్దరు పెద్ద మనుషులు ఇవాళ ఐటీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ సెక్రటరీలుగా ఉన్నారు. అంటే ప్రభుత్వ తీరు, ప్రభుత్వం యొక్క పరిశీలన, ఐటీ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ నారా లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఇద్దరికి ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఐటీ నెపంతో మళ్ళీ భూములు కేటాయించి ఐటీ కంపెనీలు తీసుకురాకుండా కేవలం నామమాత్రంగా మీరు ఏదో ప్రకటన చేస్తే ఊరుకునేది లేదు. మిలీనియం టవర్ మీరు శంకుస్థాపన చేశారు. ఎప్పుడు పూర్తవుతుందో మిలీనియం టవర్ అసలు ఇవాటి వరకు మీరు చెప్పడం లేదు. అసలు మీకు నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. అసలు ఖచ్చితంగా వీటిలన్నింటిపైన ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మొన్న మన జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ భూములు రికార్డుల్ని తారుమారు చేశారనేటువంటి విషయాన్ని వెలుగులో తీసుకొచ్చి అది ఇంకా ముగిసిపోకముందరే ఆ దర్యాప్తులో భాగంగా జాయింట్ కలెక్టర్ సృజన గారు మరికొన్ని విషయాలు, మరికొన్ని భూముల వివరాలని వాళ్ళు వెలుగులో తీసుకురావడం మేము ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మళ్ళీ 300 ఎకరాల భూములు ఇవాళ సృజన గారు ఇవాళ వెలుగులో తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే అటవీ భూములు కూడా రిజిస్టర్లు మార్చేశారు వీళ్ళు. టీడీపీ నేతలు, ఈ కింద స్థాయి అధికారులు అటవీ భూములు కూడా, అంటే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మన జంగల్ ఏరియాలో ఉన్నటువంటి ఆనుకున్నటువంటి భూములన్నీ కూడా ఇవాళ రిజిస్టర్లు మార్చేసి కబ్జాలు చేసేసి ఇవాళ వీళ్ళు పాల్పడుతున్నారంటే ఎంత పెద్ద ఎత్తున ఈ భూదందా నడుస్తుందో మన విశాఖ నగరంలో దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవచ్చు. కేవలం టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రోద్బలంతోనే కింద స్థాయి ఎంఆర్ఓలు కానీ, విఆర్ఓలు కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి దోహదపడ్డారు. కే నగరపాలెంలో 35 ఎకరాలు ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ పేరుతో ల్యాండ్ని ఇవాళ రిజిస్టర్లు మార్చేసి ఆ భూమిని సృజన గారు ఇవాళ వెనక్కి తీసుకొని ప్రభుత్వ భూములని బోర్డులు పెట్టినటువంటి సందర్భం నిన్న కాక మొన్న మనం చూసాం. సుమారు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి అది. ఇవాళ మనం చూస్తే 300 ఎకరాలు కంబాలకొండ బక్కనపాలెం మధ్యలో దేవిమెట్ట అనేటువంటి ఒక కొండ ఉంది.
అక్కడ ఒక్క దగ్గరే 300 ఎకరాల భూ రికార్డులను ఇవాళ మార్చేసినటువంటి ఈ భూబకాసాలను మనం వెలుగులో తీసుకొచ్చారు జాయింట్ కలెక్టర్ గారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, జిల్లాలో 10,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ ప్రైవేట్ భూముల్ని రిజిస్టర్ని తారుమారు చేశారు. ఈ టీడీపీ చెందినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, ఈ యొక్క రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళందరిపైన కఠిన శిక్ష, వీళ్ళందరినీ జైలు పంపించి ఆ ప్రభుత్వ భూములు వెనక్కి లాక్కొని ఏ యొక్క రాజకీయ ఒత్తిళ్ళకి తలొక్కకుండా ఖచ్చితంగా విశాఖ నగర ప్రజలకు ఉపయోగపడేలాగా, విశాఖ నగర అభివృద్ధికి ఉపయోగపడేలాగా దోహదపడాలని చెప్పి మేము ఇవాళ అధికారులను ఇవాళ అభినందిస్తూ మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో అత్యున్నతమైన న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ భూముల్ని కాపాడడానికి మేము పోరాడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి పేర్ల విజయ్, అధ్యక్షులు బోని శివరామకృష్ణ గారు పాల్గొన్నారు.